ఉన్నాయి. ఆయన చూస్తేనేమో స్టోరీ అంతా చెప్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, రియల్ స్టోరీ అంటున్నారు. బట్ ఎంత రియల్ స్టోరీ అయినా కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ ని అనుకుంటారు. కథ అంతా కనెక్ట్ అవ్వాలి అంటే ఒక 2 hours సినిమాని ఎంగేజ్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అవసరం. రియల్ క్యారెక్టర్స్ ఎంత వరకు పెట్టారు, ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? డెఫినెట్ గా సినిమాటిక్ గా కొద్దిగా ఇన్వాల్వ్ అయినాయండి. బట్ ఓవరాల్ ఎమోషన్ లో మనం ఏం చేంజ్ చేయలేదు. ఎమోషన్ అనేది చాలా ట్రూగా అదే ఎమోషనల్ గా మేము బయటికి తీసుకొచ్చాం. డెఫినెట్ గా అది ఫీల్ అవుతారు 15. అండ్ క్యాప్షన్ కూడా కలిపింది ఇద్దరిని అని పెట్టారు. బట్ హీరో హీరోయిన్ దూరదర్శిని కలిపింది ఇద్దరిని. సో తర్వాత వాళ్ళ జీవితం ఏమైంది అనేది స్టోరీ. ఓకే, అంటే ఎవరిని కలిపింది అంటే అటు హీరో హీరోయిన్ ఇద్దరు చనిపోతారని ఆయన చెప్పారు. బట్ తండ్రి ఏమో పిచ్చోడయి ఇప్పుడు అరుణాచలంలో అగ్నిపర్వతం మన అరుణాచలం గిరి ప్రదక్షిణ అది May 15th మీకు క్లారిటీ వస్తుంది. చెప్పండి. ఇంకొక విషయం సార్, అరుణాచలం వెళ్ళినప్పుడు మన అగ్నిపర్వతం, వాయు పర్వతం ఇవి ఉంటాయి కదా సార్. అగ్నిపర్వతం పక్కనే కూర్చొని ఉంటాడు సార్ ఆ పెద్ద ఆయన. నేను మీకు చెప్తాను, మళ్ళీ 16వ తారీఖు చెప్తాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుండ్రు, మీ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది లేదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు హీరో, మీరు ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారు? చెప్పాను కదండి May 15th. ఇప్పుడు తన ఏంటంటే అన్ని ఓపెన్ అప్ అయిపోతున్నాడు, కొన్ని మనం హైడ్ చేస్తూ ఉంటాయి. తన ఎమోషన్ చెప్తున్నాడు. సో దట్స్ ద థింగ్. అంతే, అనిపించారు. ఎందుకు ఓపెన్ అప్ అవుతున్నారని అనిపించిందండి ఇప్పుడు? అంటే మాకు అలవాటు అయిపోయింది అది. నన్ను భరించడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. డైరెక్టర్ గారు, యాక్చువల్ గా చాలా మంది రిలీజ్ డేట్ అనేది ఇక్కడ చాలా మంది రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు మీరు May 15th అని పెట్టారు. సో తర్వాత అంటే ఇంకొన్ని సినిమాలు వచ్చిన తర్వాత అలాంటి పోస్ట్ పోన్ సిచ్యువేషన్ చాలా చూస్తున్నాయి, ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. సో మీరు దీన్ని కట్టుబడి ఉన్నారా? May 15? 100%. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి తీస్తున్నా గానీ ఫస్ట్ టైం డేట్ అనౌన్స్ చేస్తుంది. ఇది May 15th ఫిక్స్. సార్ మా ఎంత పెద్ద శక్తులు ఉన్నాయి సార్, రెండు ఆ శక్తులతో ముందుకు వచ్చాను. వంశీ గారు మూవీ చూసి నేను సపోర్ట్ చేస్తాను అని వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్న ఒక ప్రాజెక్ట్ అండి. మీరు ఇందాక నార్మల్ గా అంటే ఇప్పుడు చెప్పారు కదా, థియేటర్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఖర్చు ఇచ్చి పంపిస్తా అన్నారు. అంటే ప్రతి థియేటర్ కి వెళ్ళాలంటే కుదరదు కదా. అంటే ఏదో ఒక థియేటర్ కంటే మీరు వెళ్ళి మూవీ టీం ఆరో చేయగలుగుతారు, కానీ ప్రతి థియేటర్ అంటే హౌ ఇట్ పాసిబుల్? అంత ఎమోషనల్ గా ఉంది అనే తన ఇంటెన్షన్. ఇంకా టికెట్ తో పాటు ఖర్చు ఇవ్వలేడు కదా, క్లారిటీ ఇవ్వాలి కదా. ఎమోషనల్. ఇంకొకటి ఏంటంటే సార్, అది తీసుకెళ్ళాలి పబ్లిక్ లేక్ అనేది తన ఇంటెన్షన్. సార్ ఇక్కడ సో మీ కంటెంట్ అంతా చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే మీరు మాట్లాడుతూ మొత్తం మీ సినిమాలో ఏదైతే కోర్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రివీల్ చేస్తున్నారు. చూసే ఆడియన్స్ కి ఒక ఎక్సైట్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంచెం మిస్ అవుతుందేమో థియేటర్ కి వెళ్ళినప్పుడు. ఇంకా దేర్ ఇస్ సంథింగ్ చాలా ఉంది సార్. నేను చెప్పింది జస్ట్ 0.5% సార్. ఇంకా 99.5 ఉంది సార్. ఇంకా జస్ట్ 0.5 చెప్పాను సార్, అంతే. ఇంకా 99.5 ఉంది సార్ ఇంకా సినిమాలో. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో థియేటర్స్ కి జనాలు తక్కువ వస్తున్నారు, ఇలాంటి థాట్స్ అనేవి వస్తున్నాయి. ప్లస్ దట్ IPL సీజన్ ఇస్ గోయింగ్ ఆన్. అవును సార్. సో May 15th మీరు రిలీజ్ చేస్తున్నారు. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్? నేను మెయిన్ ఏంటంటే ఇందులో ఉన్న కంటెంట్ ఒక్కటి నమ్మాను సార్. నేను జనాలు వస్తారు రారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. సిచ్యువేషన్ సినిమాలు ఎలా ఉన్నాయో, థియేటర్స్ కి జనాలు రావట్లేదు అనేది తెలుసు. కానీ ఈ మౌత్ పబ్లిసిటీతో ఆడిన సినిమా, ప్రతి ఒక్క సినిమా సూపర్ హిట్ అవుతుంది మౌత్ పబ్లిసిటీతో ఆడిన సినిమా. మనం ఎంత ప్రమోషన్ చేసినా, ఎంత చేసినా, ఏం చేసినా కూడా ఏం అవ్వదు సార్. మౌత్ పబ్లిక్ తో వెళ్ళిన సినిమాయే హిట్ అవుతుంది. దాన్నే నమ్ముతున్నాను ఈ దూరదర్శన్ సార్. సో చాలా మంది అనుకుంటారు సార్, సో ఎవ్రీ వీక్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆడియన్స్ మైండ్ సెట్ కూడా చాలా మారుతూ ఉంటుంది. ఏది చూడాలి ఏది చూడకూడదు అనేది దే హావ్ క్లారిటీ ఉంది వాళ్ళకి. అలాంటి టైంలో కొన్ని సినిమాలు OTT-లోనే చూద్దాం, కొన్ని సినిమాలు థియేటర్ కి వెళ్ళి చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఇప్పుడు మీ సినిమా థియేటర్ లోకి వెళ్ళి చూడడానికి వాట్ ఇస్ ద ఎమోషన్? సార్ ఒక్క విషయం అయితే నేను గట్టిగా నమ్మి ఉన్నాను, సినిమా హిట్ అవ్వాలి అంతే. అది OTT-లో అయ్యిందా థియేటర్ లో అయ్యిందా అనేది నేను ఆలోచించలేదు. థియేటర్ లో అయ్యిందంటే సూపర్, OTT-లో అయ్యింది అంటే ఇంకా సూపర్. ఏదో ఒక దాంట్లో 100% హిట్ అయింది. ఇప్పుడు ఆడియన్స్ రాలేదు అని అంటే వాళ్ళకి ఎన్నో కారణాలు ఉండొచ్చు.
ఇప్పుడు ఈ సమ్మరు, ఈ ఐపీఎల్ మీరు అన్నట్లు ఇదంతా ఉండొచ్చు, కానీ ఓటీటీలో అయినా చూస్తారు కదా, ఓటీటీలో అయినా ఇంట్లో టవల్ తీసుకొని దుడుచుకొని చూస్తారు. ఖర్చు తీసుకోకపోయినా టవల్ తీసుకొని దుడుచుకుంటారు, ఇంట్లో టవల్ తీసుకొని దుడుచుకుంటారు సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 16వ తారీఖు కలుద్దాం సార్ తప్పకుండా. మళ్ళీ చూసి మీరు మీ జెన్యున్ రివ్యూ చెప్పండి సార్. మీరు ఫస్ట్ మీరు చెప్పండి సార్, ఓకేనా? థ్యాంక్ యూ.